మన పెద్దవాళ్ళు పడుకోగానే గాఢ నిద్రలోకి జారుకునేవారట. మరి మనం గాఢ నిద్ర దేవుడెరు, మామూలు నిద్రే రావడం లేదు. అందుకు ఎన్నో కారణాలు ఏవైనా మనం సరిగ్గా నిద్రపోకపోతే ఉన్న రోగాలు పెద్దవవుతాయి, కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. నిద్ర అవసరం మనిషిని బట్టి, వయసును బట్టి ఉంటుంది. మామూలుగా పెద్దవాళ్ళకు 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. చిన్న పిల్లలకైతే ఇంకా ఎక్కువసేపు నిద్ర అవసరం ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారి బాధ వర్ణనాతీతం. వాళ్ళు నిద్ర రావడం కోసం మందు తాగడమో, స్లీపింగ్ పిల్స్ వేసుకోవడమో చేస్తారు. ఏదైనా ఆర్టిఫిషియల్గా నిద్ర రప్పించే విధానం ఆరోగ్యానికి మంచిది కాదు. దానికంటే సహజంగా నిద్రను రప్పించే మందు ఒకటి ఉంది, అదే అరటిపండు. అరటిపండులో మెగ్నీషియం అనబడే మినరల్ అధిక మోతాదులో ఉంది. ఈ మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తుంది. అందువల్ల పెయిన్స్ తగ్గి హాయిగా అనిపిస్తుంది. అంతేకాకుండా నిద్రను తీసుకుని వస్తుంది. ఇక అరటిపండులో పొటాషియం అనబడే మినరల్ అధిక మోతాదులో ఉంది. ఇది కూడా మజిల్ రిలాక్సర్. అంటే మజిల్స్ని రిలాక్స్ చేయడంతో పాటు ఈ పొటాషియం మనం గాఢ నిద్ర దశలో ఎక్కువసేపు ఉండడానికి సహాయపడుతుంది. నిద్రలో 5 దశలు ఉంటాయి. 1, 2 దశల్లో తేలికపాటి నిద్ర వస్తుంది. 3, 4 దశల్లో గాఢ నిద్ర ఉంటుంది. 5వ దశ అంటే REM ర్యాపిడ్ ఐ మూమెంట్ దశలో కనుగుడ్లు వేగంగా కదులుతాయి. గుండె కొట్టుకునే స్పీడు పెరుగుతుంది. గాఢంగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. నిద్రలో కీలకమైన దశ గాఢ నిద్ర స్థితి. అంటే నిద్రలో 3, 4 స్టేజ్ల నిద్ర అన్నమాట. అరటిపండు ఈ గాఢ నిద్రలోకి మనం వెళ్ళడానికి సహాయపడుతుంది. ఇక అరటిపండులోని 3వ గొప్ప గుణం ఏమిటంటే ట్రిప్టోపాన్స్. ఈ ట్రిప్టోపాన్స్ అనేవి అమైనో యాసిడ్స్. ఈ ట్రిప్టోపాన్స్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత సెరటోనిన్గా మారతాయి. ఈ సెరటోనిన్స్ నిద్రను తీసుకువస్తాయి. మరో ముఖ్యమైన సంగతి మెలటోనిన్. ఈ మెలటోనిన్ కూడా అరటిపండు ద్వారా మనకు అందుతుంది. మెలటోనిన్ని స్లీప్ హార్మోన్ అంటారు. అంటే మెలటోనిన్ మనకి నిద్రను తెప్పించడంలో చాలా యూజ్ అవుతుంది. ఇక 5వ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అరటిపండులో ఉండే న్యాచురల్ షుగర్స్. ఈ న్యాచురల్ షుగర్స్ బ్రెయిన్లోని అలర్ట్నెస్ని పెంచే కణాలను కూల్ చేస్తాయి. అందువల్ల నిద్ర బాగా వస్తుంది. చూశారు కదా, అరటిపండు నిద్రకు స్లీపింగ్ పిల్స్ కంటే మంచి మందు. నిద్రపోవడానికి కొంత సమయం ముందు 2 అరటిపండ్లు తింటే ఖచ్చితంగా మనకు మంచి నిద్ర వస్తుంది. అయితే ఇక్కడే ఒక అసలు రహస్యం ఉంది. పైన మనం చెప్పుకున్నవన్నీ అరటి పండులో కంటే అరటి తొక్కలో ఎక్కువ ఉన్నాయి. అయితే మనం అరటి పండును తింటాం కానీ అరటి తొక్కను తినం కదా. ఎందుకంటే ఆ రుచి మనకి నచ్చదు. కాబట్టి అరటి పండును స్లీపింగ్ టానిక్ లాగా వాడాలి అంటే మనం అరటి టీ తయారు చేసుకోవాలి. ఈ అరటి టీ ఎలా తయారు చేసుకోవాలంటే ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని అందులో 2 అరటి పళ్ళు ఆ చివర ఈ చివర కట్ చేసి పారేసి మిగిలిన పండ్లను 2 ముక్కలుగా కట్ చేసి ఆ నీటిలో వేసి స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఆ నీటిని గ్లాసులో పోసుకుని తాగాలి. మనకి రుచి కనుక నచ్చితే ఆ ఉడికిన అరటి పండ్లను తొక్కతో సహా హాయిగా తినవచ్చు, ఏం కాదు. అదే న్యాచురల్ బనానా స్లీప్ టానిక్. ఈ రుచి మీకు నచ్చుకుంటే అరటి టీ ఉడికించేటప్పుడు అందులో చిన్నమన్ అంటే లవంగ పట్ట కొంత వేయచ్చు. ఇలా వచ్చిన అరటి టీని తాగితే 15-20 నిమిషాలకి మత్తుగా అనిపిస్తుంది. అది నిద్ర మత్తు. అప్పుడు గనక పడుకుంటే నా సామిరంగా హాయిగా సుఖంగా మత్తుగా నిద్రపోతారు. తిరిగి తెల్లారేదాకా మెలకువ రాదు. నిద్రకు నిద్ర, ఆరోగ్యానికి ఆరోగ్యం.